హలో వరంగల్ పీపుల్స్. ఇప్పుడు ఏంటంటే మొన్న ఆల్రెడీ చెప్పిన కదా, రామేశ్వరం ట్రిప్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే ఎక్కడ ఏంటంటే మార్నింగ్ పొద్దున 4 గంటల నుంచి 5 గంటల టు 6 గంటల మధ్యలో 4 to 6 మధ్యలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. స్ఫటికలింగ దర్శనం అంటే రామేశ్వరంలో మొత్తం 3 దర్శనాలు ఉంటాయి. ఒకటి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది, ఒకటి సముద్ర స్నానం దర్శనం ఉంటుంది, ఇంకొకటి 22 బావిల దర్శనం ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే మేము 4 గంటలకు లేచి మేమైతే రెడీ అయ్యి స్ఫటికలింగ దర్శనానికి పోయినాం. స్ఫటికలింగ దర్శనానికి చాలా తక్కువ మందికి మాత్రమే దొరుకుద్ది. అది ఏంటంటే అందులో ఫుల్ పబ్లిక్ ఉంటారు. స్ఫటికలింగ దర్శనానికి అయితే లోపలికి ఎంట్రన్స్ అయినాం. ఎంటర్ అయినాక తర్వాత ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎవరైతే పబ్లిక్ లేరు, బయట అనుకున్న విధంగానైతే చాలా మంది ఉంటారని అన్నారు. కాకపోతే అయితే ఎవరు లేరని మేము అనుకున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా పబ్లిక్ ఉన్నారు. అది ఉండేది మినిమం 1 hour మాత్రమే. ఆ 1 hourలోనే స్ఫటికలింగంని చూపెడతారు. ఆ లింగాన్ని కూడా ఎట్లా చూడాలంటే శ్రద్ధతో చూడాలి. ఆ లింగాన్ని పబ్లిక్ అయితే చూడండి ఒకసారి లైన్లకు. ఒక్క పర్సన్కి అయితే 200 ఛార్జ్ ఉంటుంది ఒక పర్సన్కి. అంటే మేమిద్దరం వెళ్ళినాం. మా ఇద్దరికి ఏంటంటే 400 తీసుకున్నారు. ఒకసారి పబ్లిక్ అయితే చూడండి. దర్శనానికి అయితే చాలామంది వచ్చారు. మేమేమనుకున్నామంటే కొంతమందే ఉంటారు కావచ్చు అని అయితే మేము అనుకున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మాకు కొంతమందే అవపడిల్లు. లోపల టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. పెద్దగా అంటే మేము లోపలికి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నతోనే అక్కడ కొంతమంది అడిగిళ్ళు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకున్నతోనే ఇక్కడైతే చూడండి ఆల్రెడీ పబ్లిక్ అయితే పెరుగుతుళ్ళు. పబ్లిక్ ఏంటంటే ఆ దర్శనానికి వెనుక ద్వారం ఉంటుంది. అటు సైడ్ నుంచి అలా అయితే అక్కడ అంటే వెనుక ద్వారం నుంచి అలా అయితే స్ఫటిక దర్శనానికి అయితే పంపిస్తారు. వీళ్ళంతా క్యూ చూడండి ఒకసారి. వీళ్ళంతా స్ఫటిక దర్శనానికి అంటే మార్నింగ్ టైంలో వచ్చి లైన్కు నిలబడ్డ వాళ్ళు. అంటే మేమైతే మార్నింగ్ 4కి వెళ్ళేసి రెడీ అయ్యి 5 కల్లా ఆల్రెడీ లోపల అయితే లైన్కి వచ్చేసినాం. ఏంటంటే 6 దాటిందంటే నువ్వు టోకెన్ తీసుకున్నా కూడా దర్శనం అయితే ఉండదు. 6 గంటల లోపలనే స్ఫటిక దర్శనం ఉంటుంది. దర్శనానికి పబ్లిక్ అయితే చూడండి, దర్శనం ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. ఆ దర్శనం ఎంత అంటే ఉండేదే 1 hour. 1 hourలో ఎట్లా అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఆ క్రౌడ్లో ఏంటంటే జల్దీ అయితే పంపిస్తారు. మనకేంటంటే ఇవి క్యూ లైన్స్ ఎక్కడి నుంచో ఉంటుంది. మినిమం 1 kilometer దగ్గర నుంచి అయితే క్యూ ఉంటుంది. ఆ క్యూ లైన్లోనే మనకు టోకెన్స్ కూడా ఇస్తారు. టోకెన్స్ ఏంటంటే మనం దర్శనానికి వెళ్ళే మార్గంలోనే టోకెన్స్ ఇస్తారు. ఇది చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోకెన్స్ ఇస్తారు. ఇది టోకెన్ సిస్టమ్. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత మనకు టోకెన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళుడుతోనే టోకెన్ చెక్ చేస్తారు. ఆ టోకెన్ చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు. ఈ టోకెన్ చూడండి ఒక పర్సన్కి 200 అంటే 400. మేమైతే ఇద్దరికి తీసుకున్నాం. అదే అయితే మా టోకెన్. ఆ టోకెన్ ఏంటంటే చూడండి అక్కడ సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ మనకి ఇస్తారు. ఇది టోకెన్, ఓరల్ టోకెన్ అయితే స్ఫటికలింగ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసినాం. ఎందుకంటే గర్భగుడిలో మాత్రం మనకైతే ఫోన్ పట్టుకపోనియారు. గర్భగుడి తర్వాత మనకు మళ్ళీ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాతనైతే బయటనైతే మేము అక్కడ శివుని లింగం కానీ అవి కానీ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆడ హారతికి ఇట్లనైతే తీసుకున్నాం. హారతి అని తీసుకొని మళ్ళీ ఏంటంటే సముద్ర స్నానానికి అయితే బయలుదేరినాం. సముద్ర స్నానం ఫస్ట్ దర్శనం అయితే స్ఫటిక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ దర్శనానికి పోవాలంటే మళ్ళీ ఏంటంటే మనం ఇక్కడ వచ్చేసి సముద్ర స్నానం చేయాలి. ఈ సముద్రం కాడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఎవరైతే మన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకైతే మూడు తరాలకైతే ఇక్కడైతే పిండాలు పెడుతుళ్ళు. పిండాలంటే వచ్చేసి ఏంటంటే స్వర్గస్థులైన వారికి అయితే మన పుణ్యలోకాలకు పోవాలని అయితే అక్కడనైతే చేస్తారు. ఒకసారి పూజలు అయితే చాలా మంది చేస్తున్నారు. ఒకసారి చూడండి, అందరు చేయించుకుంటున్నారు. మేమైతే ఇక్కడైతే స్నానానికి అయితే సిద్ధమైనాం. ఇక్కడ ఏంటంటే స్నానం చేసిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలి. సెకండ్ దర్శనం ఇక్కడనైతే ఏంటంటే పిండాలు పెట్టే వీళ్ళకైతే పూజలు అయితే జరుగుతాయి. ఇక్కడ పూజలు జరిగిన తర్వాత గోమాత పూజ చూడడం జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి, మా గురుస్వామి గోపిస్వామి అయితే స్నానానికి వెళ్తుళ్ళు. వాళ్ళైతే స్నానానికి వెళ్తుళ్ళు. వాళ్ళు స్నానానికి వెళ్ళే టైంలో అయితే మేమైతే ఇక్కడ మా లగేజెస్ ఉంటాయి కదా, లగేజెస్ అయితే పట్టుకొని అయితే ఆడ కూర్చున్నాం. ఇక్కడ చూడండి పూజలు మాత్రం చాలా బాగా చేస్తుళ్ళు. ఎందుకంటే ఇక్కడ గోమాత పూజ చూడండి ఒకసారి. గోమాతను అట్లా అలంకరించి వాళ్ళ పూజ అంతసేపు తీసుకెళ్తారు. మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ పక్కకైతే ఇట్లా కట్టేయడం జరుగుతుంది. ఇక్కడనైతే గోమాతను ఏంటంటే చాలా బాగా పూజిస్తున్నారు. ఎక్కడ చూడు గోమాతలు ఇవ్వబడతాయి. రామేశ్వరంలో అంటే శని పూజ కూడా చేయించుకుంటారు. ఆ పూజలు కూడా ఇక్కడ చేస్తున్నారు. అందుకే చాలా మంది అంటారు రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పదు. సో అదైతే ఉంటుంది ఒకటి. అదేంటంటే ఇక్కడ పూజలు కూడా చేస్తారు సముద్ర స్నానం అయిపోయిన తర్వాత. ఇక్కడ చూడండి, నేను కూడా ఒకసారి అయితే గోమాతను అయితే తాగిన.
ఒకసారి చూడండి అక్కడ గోమాతను అలంకరించి ఎంత బాగా అలంకరించారో. అక్కడ ఈ పూజలకు మాత్రమే యూజ్ చేస్తారు వాటిని. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే అట్లా వాళ్ళకి సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో మాత్రం వాటిని అట్లా కట్టేస్తారు. వాటిని అయితే పక్కకు కట్టేస్తారు. వాటి ఏంటంటే ఓన్లీ వాటితోనైతే ఎప్పుడైతే పని ఉంటుందో అప్పుడైతే ఆ పని మందం తీసుకెళ్ళి వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. మా గురుస్వామి అయితే స్నానాలు చేసి వచ్చేళ్ళు. గురుస్వామి మా గోపిస్వామి ఏంటంటే వాళ్ళు ఇద్దరు మాలలో ఉన్నారు. వాళ్ళు మాల కూడా ఇక్కడనే రామేశ్వరంలోనే మాలలు తీశారు. ఇక్కడ చూడండి ఒక పర్సన్ అయితే లింగాన్ని చేసి లింగానికి ఆల్రెడీ అభిషేకం చేస్తుండు. అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళతోనే ఆ లింగాన్ని మాత్రం కూడుపుతాడు. ఒకసారి చూడండి, అదైతే చూడండి అభిషేకం అయితే చేస్తుండు. ఇక్కడ స్వామి అయితే కన్న స్వామి అయితే అభిషేకం చేసిన తర్వాత ఏంటంటే అక్కడ వచ్చిన వాటర్తోనైతే మళ్ళీ క్లియర్గా చేస్తాడు ఇసుకను. ఎందుకంటే మళ్ళీ అటు ఇటు నడిచే వాళ్ళు ఎవరైనా దొక్కుతారని అభిషేకాలు అయితే అక్కడ చేస్తారు. అట్లా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 22 బావిల స్నానం. మాది ఏంటంటే ఆ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత 22 బావిల స్నానాల కాడికి అయితే వచ్చినాం. 22 బావిల స్నానాలు అంటే కొన్ని బావిల కాడ మనకైతే ఫోన్ అయితే యూజ్ చేయవచ్చు, కానీ వాటర్తో మనం ఏంటంటే 22 బావిల స్నానం చేస్తాం కాబట్టి ఫోన్లు యూజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే వాటర్ ఇట్లా ఉంటాయి కాబట్టి వాటిని లాకర్లో పెట్టేసి వస్తాం. మళ్ళీ లాకర్లో పెట్టేసి వచ్చిన తర్వాత మనం వీడియో తీసుకోవడానికి అయితే ఫోన్ తెచ్చుకున్నాం. ఇట్లా చూడండి వీళ్ళంతా ఏంటంటే 22 బావుల స్నానం చేసిళ్ళు. ఈ 22 బావుల స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. 22 బావుల స్నానం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే లైన్ నుంచి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఒకసారి చూడండి, దర్శనానికి అయితే పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మళ్ళీ ఏంటంటే మనకు 22 స్నానాలు చేసిన తర్వాత పొడి బట్టలతోనే పోతారు. స్నానం చేసిన బట్టలతోనైతే లోపలికి అయితే వెళ్ళనివ్వరు. మాకేంటంటే మేము ఫస్ట్ సముద్ర స్నానం చేసి మేము స్నానాలు చేసి ఇవన్నీ దర్శనానికి పోయే వరకు అయితే మా బట్టలు అయితే ఎండినాయి. చూడండి ఆల్రెడీ మేమైతే ఆల్రెడీ దర్శనానికి అయితే పోతున్నాం. దర్శనం ఏంటంటే చాలాసేపు దర్శనం అయితే పడుతుంది. ఆ దర్శనం గ్యాబుల్లోనైతే మా బట్టలు అయితే ఆల్రెడీ ఆరినాయి. ఒకసారి అయితే చూడండి మా బట్టలు ఆరిని మేము ఆల్రెడీ అయితే లాస్ట్ దర్శనానికి అయితే పోతున్నాం. మొత్తం కంపల్సరీ మాత్రం రామేశ్వరంలో 3 దర్శనాలు మాత్రం కంపల్సరీ చేయాలి. ఒకటి స్ఫటికలింగ దర్శనం, రెండోది సముద్ర స్నానం తర్వాత దర్శనం, మూడోది 22 బావిల స్నానం చేసిన తర్వాత దర్శనం. ఇప్పుడు మేము పోయేది అయితే లాస్ట్ దర్శనం అంటే మార్నింగ్ చూసిన స్ఫటికలింగ దర్శనం వచ్చేసి ఏమంటారు అంటే లింగాన్ని అలంకరించక ముందు చూస్తాం. ఆ స్ఫటికలింగాన్ని ఎలా చూడాలి అంటే చాలా చిట్ట కళ్ళు మూసి తెలిసే లోపల మనకి ఆ లింగం చుట్టంగానైతే దీపాలు ఉంటాయి. ఆ దీపాల కాంతికి అయితే లింగం ఎట్లా అంటే చాలా అందంగా అవపడుతుంది. దాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ స్ఫటిక లింగాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. అది వెళ్ళిన వాళ్ళు మాత్రం కంపల్సరీ మంచిగా చూడండి ఎవరైనా కూడా. మేమైతే ఆల్రెడీ లైన్లోకి అయితే వెళ్ళినాం. లైన్లోకి వెళ్ళి అయితే దర్శనానికి వెళ్తున్నాం. లాస్ట్ దర్శనం ఇది. మొత్తం రామేశ్వరంలో మాత్రం ఒక టెంపులే కాదు, టెంపుల్ కాకుండా మొత్తం ఇంకా 12 ప్లేసెస్ ఉంటాయి. ఆ 12 ప్లేసెస్ కూడా మొత్తం ఆల్రెడీ కంప్లీట్గా చూసినాం. మేము ఎక్కడెక్కడ ఏమేమి ప్లేసెస్ చూసినాం అనేది అయితే చెప్తా. ఇది చూడండి, దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే బయటకు వస్తున్నాం. ఇక బయటకు వచ్చే గ్యాబులను అయితే మాకైతే కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే ఒకసారి చూడండి. మనకు వచ్చేసి లాంగ్ టైంలో అక్కడ ఒకటి చిన్న లింగాలు కానీ చిన్న చిన్న టెంపుల్కి సంబంధించినవి మాత్రం ఉంటాయి. అటు వెళ్ళి మాత్రం చూడవచ్చు. ఇదైతే టెంపుల్ది లోపల ఏంటంటే మెయిన్ ఎంట్రెన్స్. అదైతే టెంపుల్ మెయిన్ దర్వాజా. అందులోకి వెళ్ళి అక్కడ లింగం అక్కడ శూలం ఉంది చూడండి. అక్కడనైతే మనం బయటికి వెళ్ళే కాడ లెఫ్ట్ సైడ్ అయితే శూలం అవుపడుతుంది. ఆ శూలం అవుపడుతుంది. అది ఏంటంటే మొత్తం 4 గోపురాలు ఉంటాయి. 4 గోపురాల నుంచి ఒక్కొక్క గోపురం నుంచి ఒక్కొక్క దర్శనానికి వెళ్ళడం ఉంటుంది. ఫ్రీ దర్శనం ఓ సైడ్ ఉంటుంది, స్ఫటికలింగ దర్శనం ఓ సైడ్ నుంచి ఉంటుంది, 22 బావిల దర్శనం ఒక సైడ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు మేము 22 బావుల స్నానం చేసి అయితే బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనం ఉంటుంది. ఫ్రీ దర్శనం నుంచి మళ్ళీ మేమైతే లోపలికి వెళ్ళాలి. మళ్ళీ లోపలికి దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనానికి వెళ్ళుడు అంటే ఇప్పుడు దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి ఏంటంటే టెంపుల్ ముందు మనకి ఇట్లా దేవుంది అయితే తిలకం అయితే బొట్టు పెడతారు. ఆ బొట్టు అయితే పెట్టించుకున్న తర్వాత మనం ఈ నుంచి మళ్ళీ ఏంటంటే మెయిన్ దర్వాజాలోకి వెళ్ళి అయితే మనం దర్శనానికి వెళ్ళాలి. మెయిన్ దర్వాజాలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మేము 22 బావిలు అంటే 22 బావిలు టెంపుల్ లోపలనే ఉంటాయి. టెంపుల్ లోపల నుంచి మేము వచ్చిన దర్వాజా ఏంటంటే ఇంకో దర్వాజా నుంచి బయటికి వచ్చి బొట్టు పెట్టించుకొని
లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇలా దర్శనానికి వెళ్ళే మార్గం అయితే ఉంటుంది. దర్శనానికి వెళ్ళే మార్గం అంటే దర్శనానికి ఫ్రీ దర్శనం ఉంటుంది. వచ్చేసి 50 రూపాయల దర్శనం ఉంటుంది. మినిమం 300 రూపాయల దర్శనం ఉంటుంది. విఐపి దర్శనం ఉంటాయి. ప్రతి ఒక్క దర్శనం అయితే ఉంటుంది. మేమైతే దర్శనానికి ఫ్రీ దర్శనానికి అయితే ఆల్రెడీ వెళ్తున్నాం. ఫ్రీ దర్శనానికి వెళ్ళే దారిని అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అప్పుడు మేము వెళ్ళిన రోజు ఎంత టైం పడుతుందో ఏమో అని అయితే మేము అనుకున్నాం. మినిమం 1 అవర్ 2 అవర్స్లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకొని మాకు ఏంటంటే ఇక్కడ మొత్తం మేము చూడాల్సినవి మొత్తం 12 ప్లేసులు ఉంటాయి. మొత్తం 12 ప్లేసులు కవర్ చేయాలంటే మాకు రామేశ్వరంలో ఈ టెంపుల్ ఒకటే ఒక రోజు మొత్తం విజిట్ పట్టింది. ఏంటంటే ఈ టెంపుల్కు 3 దర్శనాలు చేసుకోవాలి. పొద్దున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మాకు ఈ దర్శనాలే పట్టినాయి. ఈ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పోయే మార్గంలో అయితే మాకు ఏంటంటే ఒక స్వామి ఇక్కడ శంకువులు అమ్మేట అనేది చూడండి. ఆ శంకు అనేది మనకు ట్రయల్ వేసి చూపెట్టిండు. ఆ ట్రయల్ వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టిన శంకు ఎట్లు తిండు ఏంది అనేది. దాన్ని కొనేదందుకు మా వాళ్ళు అడిగితే దాన్ని అయితే 1000 రూపాయలు చెప్పిండు. మా వాళ్ళకి ఏంటంటే రేటు నచ్చక ఇక మళ్ళీ అయితే ఆడనే పెట్టేసి వచ్చేళ్ళు. ఇక మాకేంటంటే మార్నింగ్ నుంచి ఏది తాగలే కాబట్టి ఇక అట్లా బయటికి వెళ్ళి అయితే పాలు తాగినాం. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత దర్శనం అయితే తాగినాం. ఎందుకంటే మార్నింగ్ 4 నుంచి బయటకు వచ్చిన కాంచెలు పచ్చి మంచిళ్ళు అయితే తాగలేదు. అందుకోసమే అని అయితే బయటనైతే ఇక ఆగి కొద్దిసేపు అయితే ఆగినాం. ఆగిన తర్వాతనైతే ఆడ పాలు తాగి అయితే మళ్ళీ దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం. దర్శనం అంటే ఆల్రెడీ ఫ్రీ దర్శనం అనేది ఇక్కడ బోర్డు చూడండి. ఫ్రీ దర్శనానికి దారి మా గురుస్వామి అయితే పోతుండు. గురుస్వామి నరేష్ అన్న వీళ్ళైతే వెళ్తుండు. ఈ దర్శనంలో వచ్చేసి ఏంటంటే ఇది లాస్ట్ దర్శనం. ఈ దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ మేము బయటకు వచ్చేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూడాలి. మొత్తం రామేశ్వరంలో చూసేటి అయితే ఒక 12 ప్లేసెస్ దాకా ఉంటాయి. 12 ప్లేసులు మొత్తం కంప్లీట్ చేసాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి అయితే చెప్తాం. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళే టైంలో అయితే మేము మార్నింగ్ టైంలో దర్శనం అయింది కదా, దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఏంటంటే స్ఫటికలింగ దర్శనం అయితే చాలా మంచిగా అయింది దర్శనం. ఒకవేళ ఆ దర్శనం మాకు కనుక కాకపోతే ఆ డే మాత్రం వేస్ట్ అయ్యేది. ఎందుకు అంటే ఆ రోజు మాకు మార్నింగ్ టైంలో లేచి వెళ్ళినాం. ఎందుకంటే స్ఫటికలింగ దర్శనం అనేది ఉండేది 1 అవర్ మాత్రమే. 1 అవర్ అంటే ఓన్లీ 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోనే ఆ దర్శనం ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక్కొక్కరు 3 గంటలకు 4 గంటలకు 2 గంటలకు వచ్చే దర్శనానికి అయితే నిలబడతారు. నాకేంటంటే ఈ జర్నీలో ఒక పర్సన్ కలిసిండు. అతను ఒక రోజు ముందుగాల వచ్చినప్పుడు అయితే స్ఫటికలింగ దర్శనానికి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళిండు. కాకపోతే ఏంటంటే అతను వెళ్ళే వరకు టైం అయితే అయిపోయిందట. పాపం టైం అయిపోతే మళ్ళీ తెల్లారంగా నాతో వచ్చిండు. మాతో వచ్చేటప్పుడు చెప్పిండు, బ్రో ఎందుకు నేను మొత్తం 12 ప్లేసులు ఉన్నాయి కదా, 12 ప్లేసులు అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈ స్ఫటికలింగ దర్శనం కోసం సపరేట్ ఉన్న ఆ దర్శనం ఏంటంటే నిన్న వచ్చిన కాబట్టి నిన్న దర్శనం కాలేదు నాకు. అంటే మమ్మల్ని అడిగిండు ఎప్పుడు వచ్చినాం. మేమైతే చెప్పేసినాం, మేమైతే పలానా ఇవాళ వచ్చినాం స్వామి ఇట్లా వెళ్తున్నామని. మేమైతే దర్శనం అయితే మాకేంటంటే శివుని దయ వల్ల మాత్రం మాకైతే స్ఫటికలింగ దర్శనం అయితే దొరికింది. స్ఫటికలింగ దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సముద్ర స్నానంలో కూడా ఏంటంటే మాకు తొందరనే గడిచింది. సముద్ర స్నానం అయిపోయిన తర్వాత నార్మల్ దర్శనంలో ఫ్రీ దర్శనంలో కూడా అన్ని దర్శనాలు మంచిగానే కంప్లీట్ అయితే అయిపోయినాయి మాకు. ఒకసారి అయితే టెంపుల్లో చూడండి. టెంపుల్ మాత్రం ఏంటంటే చాలా బాగుంది. టెంపుల్ లోపల ఆ టెంపుల్ చుట్టూ తిరగడానికే మనకైతే మ్యాక్సిమం ఒక 1 అవర్ దాకా టైం అయితే పడుతుంది. ఆ టెంపుల్ లోపల ఏంటంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టెంపుల్లో మాత్రం ఏంటంటే శిల్పాలు ఉన్నాయి. ఎందుకంటే పురాతనమైనవి ఆ శిల్పాలు అవైతే చూడండి ఒకసారి. వాటి ఏంటంటే అది లాంగ్వేజ్ తమిళనాడు కాబట్టి మనకైతే అర్థం కాలేదు. కొన్ని ఏంటంటే ఖరాబ్ అయినాయి, కొన్ని అయితే అక్షరాలు కనుక మాత్రం లేవు. ఇంకా కొన్ని అయితే నీట్గానే ఉన్నాయి. అంటే శంకుస్థాపాలు ఇట్లా అవి సంబంధించినవి అవైతే ఉన్నాయి. ఒకసారి చూడండి. మేము వచ్చేసి ఏంటంటే దర్శనానికి వెళ్ళే దారిని అయితే ఒకసారి చూడండి. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. దర్శనాలు ఒకటైతే చాలా లేట్ అయితే అయినాయి. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉండే వరకు కొంచెం చూడండి. మాకు వెనకాల ఎక్కడికో ఉంది, ముందుగాల ఎక్కడికో ఉంది. అంటే వచ్చేసి టెంపుల్ లోపలనే మొత్తం చుట్టాంగా తిరగవచ్చు. మేము వెళ్ళే దారిలో అయితే ఏనుగు పడింది, ఒక నంది. మా స్వామి అయితే ఆ నందిని చూసిన తర్వాతనైతే నందికన్నా అయితే ఒక వీడియో తీయమన్నాడు. మా గురుస్వామి అయితే ఆ గురుస్వామిని ఒక వీడియోని అయితే తీసినాం, ప్లస్ ఒక క్లిప్ తీసినాం, ప్లస్ ఒక ఫోటో తీయమన్నాడు. ఫోటో కూడా తీసినాం. లోపలికైతే వచ్చినాం. లోపల చూడండి ఒకసారి. ఏంటంటే
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల దర్శనం కాడ ఇది దర్శనానికి అలా వెళ్ళాలి, ఎందుకంటే దర్శనానికి చుట్టూ తిప్పి తీసుకొని వెళ్తారు అన్నట్టు. మనకు చూడడానికి ఏంటంటే క్రౌడ్ తక్కువనే అనిపిస్తుంది వీడియోలో, కాకపోతే ఏంటంటే చుట్టూ తిరిగి మన దర్శనానికి వెళ్ళాలి. దర్శనం వచ్చేసి ఏంటంటే మార్నింగ్ టైంలో ఏందైతే స్ఫటికలింగ దర్శనం అంటారు. ఇప్పుడు పోయేది ఏంటంటే లింగాన్ని అలంకరిస్తారు, అలంకరించిన తర్వాత లింగాన్ని దర్శనం అన్నట్టు. మార్నింగ్ టైంలో దర్శనం అయిపోయింది, మధ్యలో దర్శనం అయిపోయింది. ఇది ఏంటంటే థర్డ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా మంది అంటే చాలా పబ్లిక్ ఉంటారు. ఒకటి పొరపాటునైతే మీరైతే తడి బట్టలతో మాత్రం వెళ్ళకండి. తడి బట్టలతో వెళ్తే మాత్రం వాళ్ళు అయితే లోపలికి వెళ్ళనివ్వరు, మధ్యలోనే ఆపేస్తారు. మేము ఏంటంటే స్నానాలు చేసి మేము ఇక టెంపుల్ చుట్టూ తిరిగి అన్నీ చేసి వచ్చేసే వరకు మాకైతే బట్టలు అయితే ఆరిపోయినాయి. ఇక్కడ మనకి ఏంటంటే టెంపుల్ లోపల చిన్న చిన్న లింగాలు అయితే అవపడతాయి. ఆ లింగాల కాడ ఏంటంటే చాలామంది దీపాలు ముట్టించి కొన్ని కోరికలు కోరుకుంటారంట. కొన్ని కోరికలు అంటే వాళ్ళకు నచ్చిన కోరికలు కోరుకుంటే మాత్రం కోరికలు నెరవేరుతాయనే నమ్మకం అయితే ఉంది. అక్కడ చూడండి చాలామంది దీపాలు పెట్టి అయితే కోరుకున్నారు. అక్కడ మా వాళ్ళు అయితే ఆల్రెడీ దీపాలు పెట్టి అయితే అక్కడ మొక్కుకుంటారు. మా అప్పారావు స్వామి గోపి స్వామి అయితే చూడండి లింగాన్ని ఫోటో తీసుకుంటారు. అయితే మన దర్శనానికి వెళ్ళే కాడ చిన్న చిన్న లింగాలు అయితే ఉంటాయి. చిన్న లింగాలు కానీ చిన్న ఆ దేవునికి సంబంధించిన విగ్రహాలు కానీ అవన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి టెంపుల్ లోపలనైతే ఇలా ఉంటుంది. టెంపుల్ని అయితే చాలా అంటే చాలా డిజైన్ చేసిళ్ళు. చాలా అంటే ఎట్లా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే లోపల. టెంపుల్ లోపల దర్శనం అయితే అయింది. దర్శనం అయిపోయి అయితే మేమైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 10 నిమిషాలు అట్లా కూర్చోవాలని అన్నైతే కూర్చున్నాం. టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయి కంప్లీట్గా అక్కడ కూర్చొని ఇక దర్శనం అయిపోయి బయటకు అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళే ద్వారిలో అయితే ఏంటంటే మేమైతే కొబ్బరికాయ కొట్టినాం. ఎందుకంటే కొబ్బరికాయ తినుకుంటానైతే నిమ్మలంగానైతే ఇక బయటికి వెళ్తున్నాం. మాదైతే రామేశ్వరం టెంపుల్లోనైతే శివయ్య టెంపుల్లోనైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయి అయితే రూమ్ కాడికి అయితే వెళ్తున్నాం. అప్పటి వరకు అయితే మాకైతే మధ్యాహ్నం అయిపోయింది. అప్పటి వరకు అయితే మాకైతే చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ఈ టైం అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే మాది మెయిన్ గోపురం కాడనైతే మాది రూమ్ ఉంటుంది. రూమ్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మేము నెక్స్ట్ ఏంటంటే మేము ఎట్లా వెళ్ళినాం 12 ప్లేసెస్కి ఒక్కొక్క పర్సన్కి ఎంత తీసుకున్నాడు ఏంది అనేది నెక్స్ట్ వీడియోని అయితే చూపెడతా. కంపల్సరీ వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి.